హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ప్రోటీన్ ఎక్కువగా ఉండే శనగపప్పు, బీరకాయ కాంబినేషన్‌తో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. రోటీలోకి బావుంటుంది, రైస్‌లోకి బావుంటుంది. ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ ఏసుకొని ఒక 2 టైమ్స్ పప్పుని కడిగేసుకోవాలి. పప్పు ఇలా కడుక్కున్న తర్వాత కాసేపు పప్పుని నానబెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పప్పుని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పప్పులో నుంచి వాటర్ తీసి కుక్కర్లో వేసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను. పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే టమాటోస్ కూడా ఒక 4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 3 విజిల్స్కి మనకు పప్పు అనేది ఇలా ఉడుకుతుంది. పప్పు సాఫ్ట్గా ఉడికించొద్దు, కొంచెం పలుకు మీద ఉండేటట్టే ఇలా ఉడికించుకోవాలి ఈ కర్రీ కోసము. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకుందాము. ఆవాలు వేసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మినపప్పు వేసుకుందాము. మినపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పప్పు అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలను ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మంచిగా వేగాలి నూనెలో. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము. ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ టమాటాకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటో మెత్తబడి ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలన్నమాట టమాటా అనేది. ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ఉడికినాకనే వేసుకోవాలండి, లేదంటే ముందు మనం బీరకాయ వేసినామంటే సరిగా ఉడకదు. ఇప్పుడు బీరకాయలు మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న శనగపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు బీరకాయ శనగపప్పు 2 కూడా మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా వాటర్ వేసుకుందాం బీరకాయ ఉడకడానికి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ అనేది దగ్గర పడాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దించే ముందు కొంచెము ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెము కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ కర్రీని కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేనంటే. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది శనగపప్పులో. బీరకాయ కాంబినేషన్ తోటి అయితే రుచి అదిరిపోతుంది. జొన్న రొట్టె, చపాతీ, రైస్ అన్నిటిలోకి కూడా బాగుంటుంది. మనకి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్, వెంటనే చేసేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.